పూలదండం తీసుకొని మహాభాగ్యం అనుకుంటూ ముళ్ళువైన కథ చెప్తా. ఓం శ్రీ కేదాశ్రీదేవతాభ్యో నమః. రథకథ ప్రారంభ. పూర్వకాలంలో ఉద్యాన నగరంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండిరి. వారికి పుణ్యవతి భాగ్యవతులతో కుమారుడు సంతానం గల వారి. ఒక రోజు ఆ బ్రాహ్మణ దంపతులు ఇద్దరు పరలోక గతులైంది. అప్పటి నుంచి ఆ పిల్లలకు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక అడవి నుంచి కట్టెలు మరియు పిడికలు తీసుకొని వచ్చి వాటిని అమ్ముకుంటూ ఏదో విధంగా వారి జీవితాన్ని కొనసాగించరు. ఒక రోజు వారు యథావిధిగా అడవి నుంచి కట్టెలు మరియు పిడికలు తీసుకొని వస్తుండగా గ్రామ చివరన ఒక మర్రి చెట్టు కింద ఊరి ముత్తైదులందరూ కలిసి ఒక వ్రతం జరుపుతుండగా చూసి ముచ్చటితో అక్కడికి వెళ్ళి ఒక పెద్ద ముత్తైదుని ఈ విధంగా ఆడాను. అమ్మ, మీరు చేసుకున్నటువంటి వ్రతం ఏమిటి, దాని ప్రథమం ఏమిటి అని అడగగా ఆ పెద్ద ముత్తైదుల పిల్లలకు ఈ విధంగా చెప్పాను. అమ్మ, ఇది శ్రీ కేదాక్షతమను ఎవరైతే నిజాశ్రీల పాడ్యం నుండి పున్నమ మధ్యలో ఇది శ్రీ కేదార్ జరుపుకుందరో వారు శుభ సంతోషాలతో సౌభాగ్యం చెప్పగా వెంటనే ఆ పిల్లలు తమ చేత కోరించమని ఆ పిల్లలు కోరినట్టుగా వారికి కొత్తలు కట్టించి వారి చేత ఇది శ్రీ కేదాక్షం జరిపించను. ఆ పిల్లలు భక్తి శ్రద్ధలతో ఇది శ్రీ కేదాక్షం సంపూర్ణం చేసుకొని తీర్థప్రసాదం విధించి వారి అడవి నుంచి తెచ్చిన కట్టెలు మరియు పిల్లలు తీసుకొని ఇంటికి వెళ్లి వాటిని విప్పి చూడగానే ఆ కట్టెలు మరియు పిడికలు బంగారుమయమై ఉంటాయి. వాళ్ళు ఆశ్చర్యంతో ఇది శ్రీ కేదాక్షం జరిపినందుకే వారికి మహాభాగ్యం దక్కిందని గ్రహించి ఆ కట్టెలు మరియు పిడికలు కలిగి ఉన్నటువంటి ఆ బంగారమయంతో కలిగి ఉన్నటువంటి ఆ కట్టెలు మరియు పిడికల్ని అమ్ముకొని వ్యాపారం మొదలుపెట్టి సంతోషంగా వారి జీవితాన్ని కొనసాగించారు. కొంతకాలం గడిచిన తర్వాత ఆ పిల్లలి బంధువులు ఆ ఇంటికి వచ్చి అక్క చెల్లెలకు వివాహ వయసు వచ్చిందని వారిని వివాహం ఆడించి అత్తగారింటికి సాగదంపాను. ఆ పిల్లలు అత్తగారింటికి వెళ్లే ముందుట కేదారేశ్వర రథదండలో చెరసాముగా పంచుకొని అత్తగారింటికి వెళ్ళాను. అప్పటి నుంచి ఆ పుట్టింట్లో తమ్ముడు అక్కడే ఉండగా తనకి ఇది శ్రీ కేదారేశ్వరం అంటే ఏంటో తెలియక జరుపుకోలేక మరలా పూర్వకాలం ఎందు పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఒక నిజాశ్వజహుల పాడివినాథుడైన పుణ్యవతి ఇది శ్రీ కేదారేశ్వరం జరుపుకుంటుందని తెలిసి తన అక్క దగ్గర వెళ్లి ఆ వ్రతాన్ని చూసి తీర్థం మరుసటి రోజు తన అక్కగారి ఇంటి నుంచి తన ఇంటికి బయలుదేరుతుండగా తన పెద్దక్కైన పుణ్యవతి తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా ముచ్చలవరాలు పోసి తన తమ్ముడికి ఇచ్చి సాదంపెను. ఆ ముచ్చలవరాలు కలిగినటువంటి గుమ్మడికాయ తీసుకొని అడవి మార్గ దుండగా పిల్లవాడు ఇంటికి వస్తుండగా మార్గ మధ్యంలో తనకు దాహం వేసి ఒక బావిలో నీళ్లు త్రాగుతుండగా ఆ గుమ్మడికాయ ఆ బావిలో పడుతుంది. ఆ పిల్లవాడు ఎంతో బాధపడుతూ తన అక్క దగ్గర వెళ్లి జరిగిన విషయం చెప్పగా తన అక్క ఒక వెదురుబొంగు కర్ర నిండా ముచ్చలవరాలు పోసి తన తమ్ముడికి ఇచ్చి సాదంపెను. ఆ ముచ్చలవరాలు కలిగి ఉన్నటువంటి వెదురుబొంగు కర్ర తీసుకొని అడవి మార్గ దుండగా ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యంలో గొల్లవాడి తన జీవాలను కాసుకుని కర్రను పిల్లవాడు దొంగలిస్తున్నాడని తనపై నింద మోపి ఆ కర్ర లాక్కొని ఆ గొల్లవాడు అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఈ పిల్లవాడు ఎంతో బాధపడుతూ అక్క దగ్గరకు వచ్చి మరలా జరిగిన విషయం చెప్పగా తన అక్క ఒక ఉపాయంతో పల్లెము నిండా ముచ్చలవరాలు పోసి సద్దిమూటలు కట్టి తమ్ముడికి ఇచ్చి సాగదొంపెను. ఆ ముచ్చలవరాలు కడిగినటువంటి సద్దిమూట తీసుకొని ఆ తమ్ముడు అడవి మార్గ దుండగా ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యంలో గరుత్మంతుడు వచ్చి ఆ సద్దిమూట తన్నుకొని వెళ్ళను. ఈ పిల్లవాడు ఎంతో బాధపడుతూ తనకెందుకు ఈ విధంగా జరుగుతుంది భగవంతుడు అని తన అక్క దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్పగా తన అక్క తన తమ్ముడికి ఎందుకు ఈ విధంగా జరుగుతుందని ఆలోచిస్తే పూర్వకాలంలో వాళ్ళు ప్రతి ఏటా ప్రతిజ్ఞాశ్వజుల పాడ్యం నుండి కొండ మధ్యలో శ్రీ కేదారేశ్వరం జరుపుకునే వారిని గ్రహించి తమ్ముడు వ్రతం జరుపుకోవడం లేదు, అందుకే తనకి ఈ విధంగా జరిగింది అని గ్రహించి వెంటనే ఆ బాలుల చేత ఇది శ్రీ కేదారేశ్వరం జరిపించను. తమ్ముడు భక్తి శ్రద్ధలతో అక్క చెప్పినట్టుగా పొద్దుదలు కట్టించుకొని ఇది శ్రీ కేదారేశ్వరం జరిపించుకొని విధించి మరుసటి రోజు ప్రాతకాలం తన అక్కగారి ఇంటి నుంచి తన ఇంటికి బయలుదేరి వస్తుండగా మార్గ మధ్యంలో అదే బావి చివరన తన పోగొట్టుకున్నటువంటి గుమ్మడికాయ దొరుకుతుంది. సంతోషంగా తన గుమ్మడికాయ తీసుకొని అడవి మార్గ దుండగా ఇంటికి వెళ్తుండగా ఆ గొల్లవాడి ఎదురే ఈ విధంగా అయ్యా నన్ను క్షమించు, నీ వెదురుబొంగు కర్రతో నా జీవనాన్ని శిక్షించినప్పుడల్లా అవి ఎక్కడికక్కడే మరణించాయి. నీ వెదురుబొంగు కర్ర నీవే ఉంచుకొని ప్రాధాన్యం కోరి గొల్లవాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సంతోషంగా ఈ పిల్లవాడు తన వస్తువును తీసుకొని అడవి మార్గ దుండగా ఇంటికి వెళ్తుండగా ఆ గర్భబంధుడు ఎదురే ఈ విధంగా అయ్యను క్షమించు, నీ సద్దిమూట తన్నుకొని వెళ్ళి తిన్నప్పటి నుంచి నాకు విపరీతం తలపోటు వచ్చింది, నీ సద్దిమూట నీవే ఉంచుకొని ప్రాధాన్యం కోరి గర్భబంధుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాను. పిల్లవాడు సంతోషంగా తను పొగొట్టుకున్న వస్తువులు ఇంటికి తీసుకుని వెళ్ళి వాటిని అమ్ముకొని మరలా తన వ్యాపారాన్ని పూర్వకాలం యందు సంతోషంగా తన జీవితాన్ని కొనసాగించను. అప్పటి నుంచి ప్రతి ఏటా ప్రతినిధి ఆశ్వజంలో పాడ్యం నుండి పొన్న మధ్యలో ఇది శ్రీ కేదారేశ్వరం జరుపుకోవాలని చెప్పుకుంటూ సంతోషంగా తన జీవితాన్ని కొనసాగించను. ఇది స్కాండే రేఖా కాండే ఆ దండలు అమ్మవారి దగ్గర పెట్టి అక్షంతలే నమస్కారం చేయండి. ఓం వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణోదౌస్తుకార్య సర్వాణి లోపాని విదితతిరః నామకృతాస్తే దాతా ప్రస్తాజమదాజహార శక్ర ప్రవిద్వాన్ దశ్రత స్నాతుమేవ విద్వాన్ అమృత హే భవతి నాన్య పంతాయ నాయ విద్యతే. చేతులకు అక్షంతలు తీసుకోండి. ఓం యస్య నామోఖ్యాతం సంధ్యాక్రియాది శివనోనం చపోర్తాం యాది సద్యో వందే తవచ్యుతం అనండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్కోజితం
దేవ దేవ పరిపూర్ణం తదస్తు మే. అక్షంత నీళ్ళు కింద పడింది. ఓం శ్రీకేదాశ్రవతాభ్య నమః. చరణారవిందార్పణమస్తు. బ్రహ్మలోకాదాలోకాదాశేషాదాలోకలోకపరదాత్. లేచి నిల్చొని 3 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి అక్షంతలు వేయండి. ओम अब्रह्मलोकादालोकादाशेषादालोकलोकप्रदात् हे सन्देह ब्राह्मण देवः तेभ्यः नमो नमः.